ఏంటి ఇడ్లీ బాబు యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నట్టన్నా? అవునని మరి ఈ రోజు ఏం వీడియో చేస్తావు? ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. మీ తాత చెప్పే కథలు మాకొద్దు, కొత్తగా ఏదైనా ఒకటి చెప్పు. ఒక తెలివైనోడు ఒక ఊర్లో ఒక బ్యాంక్ ఓపెన్ చేశాడట. అందరికంటే ఎక్కువ వడ్డీ నేనే ఇస్తాను, అందరూ నా దగ్గర డబ్బులు డిపాజిట్ చేయండి అని అనౌన్స్ చేశాడు. అందరూ అతని దగ్గర డబ్బులు డిపాజిట్ చేయడం మొదలెట్టారు. ఒక 10-15 కోట్లు అయిన తర్వాత ఒకరోజు బ్యాంక్ ఎత్తేసాడు, ఎక్కడికో పారిపోయాడు. ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టేశాడు. ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వడం మొదలెట్టాడు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ కట్టేసరికి వాళ్ళందరూ అతన్ని దేవుళ్ళ పూజించడం మొదలెట్టారు. ఇప్పుడు చెప్పు, అతను మంచోడా చెడ్డోడా? చెడ్డడు. అతని ఫ్లాష్ బ్యాక్ తెలిసిపోయింది కాబట్టి చెడ్డోడని ఫిక్స్ అయ్యావు. మరి తెలియని వాళ్ళ ఈ కథలో రీతి ఏంటో తెలుసా? ప్రజెంట్ నీకు మంచోడిలా కనిపించినంత మాత్రాన మంచోడు కాదమ్మా, వాడి ఫ్లాష్ బ్యాక్లో వేరే కథ ఉంటుంది. బీ అలర్ట్. ఎన్నుయిరే